ఎలాగైనా సరే ఆ సొమ్ము తెచ్చుకోవాలని ఎలీషా లోపలికి వెళ్ళినాడు. వాళ్ళు అటు వెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పుడు గెహాజీ ఏం చేస్తున్నాడంటే పరిగెత్తుకుంటా నయమాన్ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చెప్తా ఉన్నాడు? నా యజమానుడు నా చేత వర్తమానం పంపించాడు అని చెప్తున్నాడు. 22వ వచనం. ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిం మన్యం నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చారు గనక నువ్వు వారి కొరకు 2 మనుగుల వెండి 2 దుస్తుల బట్టలు దయచేయమని సెలవిచ్చుచున్నాడు. ఎవరు చెప్పారు? గెహాజీ. నువ్వు ఇచ్చే సొమ్ము నాకు కాదు, మా యజమానికి కాదు, ప్రవక్తల శిష్యులు 2 వచ్చినారు వాళ్లకు, నాకు కాదు నా యజమానికి కాదు, ప్రవక్తల శిష్యులు వచ్చారు వాళ్లకు 2 దుస్తుల బట్టలు. తర్వాత ఏమడిగాడు? 2 మనుగుల వెండి ఇవ్వండి అని అడిగాడు. ఇక ఎలీషా చెప్పి పంపించాడు అనగానే నయమాన్ ఏం చేస్తున్నాడు? అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండిని తీసుకోమని బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండిని కట్టి 2 దుస్తుల బట్టలు ఇచ్చి తన పనివారిలో 2 మీద వేయగా గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయి తర్వాత ఇంటిలోనికి తీసుకొని పోయాడు. ఇంట్లో దాచిపెట్టుకొని బయటకు వచ్చినాడు. కొంతమంది తిని మూతి కడుక్కొని వస్తారు చూడే, ఏమి తెలియనట్లు. పిల్లి కూడా పాలు తాగిన తర్వాత ఏం తెలియనట్టు బయటకు వస్తుంది అని. మనం ఏదో అదేదో బయటకు వచ్చింది అనుకుంటా, లోపలికి పోతే పాలనే తాగి వచ్చిట్టాడు మనం చూస్తే. అలాగొచ్చేసినాడు. అంటే ఎలీషా చెప్పాడని చెప్పి అబద్ధం చెప్పి తెచ్చుకున్నాడు. అంతకుముందు ఎలీషా చెప్పినట్టుగా నయమాను చేయటం ద్వారా నయమాను కుష్ఠరోగం బాగైంది. ఇప్పుడు ఆ నయమాను కుష్ఠరోగం నీకును నీ సంతతికిని అన్నాడు. ఆరోగ్యవంతుడైన వ్యక్తి ఏం పోగొట్టుకున్నాడు? తన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. తన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. అబద్ధాలు చెప్పుట ద్వారా ఏం పోయింది? ఆరోగ్యం. అబద్ధాలు చెప్పట ద్వారా ఆరోగ్యం పోయింది. ఎలీషా మీద అబద్ధాలు చెప్పాడు. ఎలీషా మన రక్షకుడైన యేసు ప్రభుకు సూచనగా ఉన్నాడు. కొన్నిసార్లు యేసు ప్రభు పేరు చెప్పి మనం అబద్ధాలు చెప్తా ఉంటాం. దేవుని తోడు నాయనా, యేసు ప్రభు తోడు నాయనా, బైబిల్ తోడు నాయనా. ఏమా దేవుని పేరు చెప్పి అబద్ధాలు చెప్తా ఉంటాం కొన్నిసార్లు మనం. బైబిల్ ఏం చెప్తుంది? యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించువాడు నిర్దోషిగా ఎంచబడడు. ఆ వ్యక్తి దోషిగా తయారవుతున్నాడు. ఇతడు చేసిన దోషం ఏముంది? ఎలీషా పేరు మీద అబద్ధాలు చెప్పడం, మనం యేసు ప్రభు పేరుతో అబద్ధాలు చెప్పడం. అబద్ధాలు చెప్పి ఏం తెచ్చుకున్నాడు? సొమ్ము తెచ్చుకున్నాడు, కానీ రోగాన్ని కూడా ఇంకా ఆ సొమ్ము అంత ఖర్చు పెట్టినా రోగం బాగా కాదు. ఆ సొమ్ము అంతా ఖర్చు పెట్టినా ఏం బాగా కాదు? రోగం బాగా కాదు. చూసారా? కాబట్టి ఏం పోగొట్టుకున్నాడంటే గెహాజీ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. కారణం ఏంటంటే అతని దోషం. ఇశ్రాయేలీయులు తమ దోషాన్ని బట్టి నివాసాన్ని పోగొట్టుకున్నారు. తర్వాత యూదా తన దోషాన్ని బట్టి పరిచర్య పోగొట్టుకున్నాడు. సౌలు తన దోషాన్ని బట్టి రాజ్యం పోగొట్టుకున్నాడు. ఏశావు తన దోషాన్ని బట్టి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత గెహాజీ తన దోషాన్ని బట్టి ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. చివరిలో మనకు అతి ముఖ్యమైన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనందరికీ బాగా పరిచయం అయింది. ఆదికాండం 3వ అధ్యాయం మనం గమనిస్తాం. 23వ వచనం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదెనులో నుండి అతన్ని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఆదాము ఏం పోగొట్టుకున్నాడమ్మా? ఆదామును ఏదైనా తోటలో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? వెళ్ళగొడుతున్నాడు. దేనికోసం వెళ్ళగొట్టాడు? ప్రతిరోజు చల్లపూట దేవుడైన యెహోవా ఆదాముతో అవ్వతో మాట్లాడేవాడు. మాట్లాడే దేవుడు ఇప్పుడు ఎందుకు వెళ్ళగొట్టాడు? దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు. ఈ చెట్టు పండు తిను దినమున నిశ్చయముగా మీరు చస్తారని దేవుడు చెప్తే సర్పం వచ్చి ఏం చెప్పాడు? ఇది తిన్న దినమున మీరు చావనే చావరు, మీరు దేవతలైపోతారు, దేవునితో సమానులైపోతారు అని చెప్పాడు. ఈ సాతాను చెప్పిన మాట విని ఈ హవ్వగారు తిన్నారు ముందు. తర్వాత ఆదాము కూడా ఆమె ఇచ్చేసింది. దేవుడైన యెహోవా చల్లపూట వచ్చాడు అక్కడికి. ఆదామా నువ్వెక్కడున్నావు అన్నాడు. నేను తోట చెట్ల మధ్య భయపడి దాక్కున్నాను. ఆయన కచ్చడాలన్నీ కట్టుకొని, అంటే తాను సిద్ధపరుచుకున్న కచ్చడాలు కట్టుకొని తోట చెట్ల మధ్య భయపడి నేనేం చేస్తున్నాను? దాక్కున్నాను. అంతవరకు భయం అనేది లేదు అక్కడ. నిర్భయంగా ఉండేవాడు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడో, దోషం చేశాడో, ఏమొచ్చేసింది? భయం వచ్చేసింది. దేవుని ఎదుటికి రాలేకపోయాడంగా. అందుకే బైబిల్ ఏం చెబుతుంది? మీ పాపం మీకును దేవునికి అడ్డుగా వచ్చాడు. ఏం అడ్డుగా వచ్చింది? పాపం అడ్డుగా వచ్చింది. అంటే ఇప్పుడు దేవునితో సహవాసం చేయడానికి వీలు. అందుకే దేవుడు ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టాడు. ఏం పోగొట్టుకున్నాడంటే దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. దేవునితో ఏం పోగొట్టుకున్నాడు? సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. మన దోషాన్ని బట్టి మనము దేవునితో ఏం పోగొట్టుకున్నాం? సహవాసాన్ని. ఇంకా మనకు రోమాపత్రిక 3:23 ఏం చెప్తుంది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారు అన్నాడు. ఏం పోగొట్టుకున్నాము? దోషాన్ని బట్టి మహిమను పోగొట్టుకున్నాం. అది అవును ప్రియులారా, రోమాపత్రిక 1వ అధ్యాయం అన్యులు పాపులు అని రాయబడేది. రోమాపత్రిక 2వ అధ్యాయం యూదులు పాపులని రాయబడేది. రోమాపత్రిక 3వ అధ్యాయం ఏ భేదము లేదు, అందరూ పాపులే, అన్యులు పాపులే. అంటే అన్యులు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు. యూదులు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు. ఏ భేదము లేదు, అందరూ కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఏం చేశారు? పాపం చేశారు. కులములో భేదం, మతములో భేదం, జాతిలో భేదం, రంగులో భేదం, తిండిలో భేదం, చదువులో భేదం, ఉద్యోగంలో భేదం, వ్యాపారంలో భేదం, ఎన్నో భేదాలు ఉన్నాయి. కానీ పాపం చేసే విషయంలో ఏ భేదం లేదు. అందరూ కూడా ఏం చేశారు? పాపం చేశారు. అందరూ కూడా దేవుని మహిమను ఏం చేశారంటే పోగొట్టుకున్నారు. దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నారు అందరూ. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మంచి సహవాసాన్ని, ఒక మంచి మహిమను ఇస్తే వాటిని పోగొట్టుకున్నాడు, కట్టడాలు పెట్టుకుని ఉన్నాడు. ఇశ్రాయేలీలకు కూడా మంచి ఇల్లు ఇస్తే వాళ్ళ కోసం వాగులలో, కొండలలో, లోయలలో దుర్గాలను ఏం చేశారు? సిద్ధపరచుకున్నారు. దేవుడిచ్చిన వాటిని చాలాసార్లు మనం పోగొట్టుకొని
మనం ఏం చేస్తున్నామంటే మనకు మనముగా సిద్ధపరచుకుంటున్నాం. దేవుడిచ్చిన వాటిని పోగొట్టుకున్నాం. ఆ కట్టడాలు తయారు చేసుకున్నాడు. అంటే సొంత ఏర్పాట్లు చేసుకుంటున్నారు చాలా మంది. సొంత ఏర్పాటు అంటే తమను తాము రక్షించుకోవడానికి ఏం చేస్తున్నారు? సొంత ఏర్పాట్లు చేస్తున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? ఒక సహోదరుని మరొక సహోదరుడు ఎవడు కూడా విమోచించలేడు, రక్షించలేడు. ఆ వ్యక్తి తనను తాను రక్షించుకోలేడు, ఇతరులను కూడా రక్షించలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనల్ని రక్షించడానికే, మనము పోగొట్టుకున్న వాటిని తిరిగి మనకు ఇవ్వడానికే మొదటి ఆదామును బట్టి మనం ఏం చేశాము? దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి ఆ పాపాన్ని బట్టి ఆ మహిమను మనం పోగొట్టుకున్నాం. దేవునితో సహవాసాన్ని మనం పోగొట్టుకున్నాం. ఆ పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందాలంటే మళ్ళీ మనకు ఎవరు కావాలి? దేవుడు నియమించిన వ్యక్తి ద్వారా మాత్రమే మళ్ళీ మనం పొందగలుగుతాం. ఆనాడు ఇశ్రాయేలీలు కూడా వాళ్ళకి ఇచ్చిన వాటి అన్నిటినీ పోగొట్టుకున్నారు. వాళ్ళకి ఇచ్చిన వాటి అన్నిటినీ వాళ్ళు ఏం చేశారు? పోగొట్టుకున్నారు. పోగొట్టుకొని వాళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడు వాళ్ళ శత్రువుల చేతిలో నుండి వాళ్ళను రక్షించి పోగొట్టుకున్న వాటిని తిరిగి ఇవ్వడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడు? ఆ కాలంలో గిద్యోనును రక్షకుడిగా ఏర్పాటు చేశాడు. కాబట్టి పాత నిబంధనలో న్యాయాధిపతులు రక్షకుడైన క్రీస్తుకు సూచనగా ఉన్నారు. అయితే ఆదామును బట్టి మనం పోగొట్టుకున్నటువంటి ఆ దేవుని మహిమను తిరిగి పొందడానికి పరలోకపు తండ్రి ఎవరిని నియమించాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తు వారినే ఈ భూమి మీదకి పంపించాడు. ఈ భూమి మీదకి ఆయనను పంపించాడు. 2025 సంవత్సరాల కిందట పరలోకములో ఉన్న దేవుడు, తండ్రితో సమానుడైన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనము ఏ మహిమనైతే పోగొట్టుకున్నామో, ఏ సహవాసానైతే మనం పోగొట్టుకున్నామో వాటిని మళ్ళీ మనకు తిరిగి ఇవ్వడానికి యేసుక్రీస్తుగా ఈ భూమి మీదకి వచ్చాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడెను. ఆనాడు ఇశ్రాయేలును రక్షించడానికి రక్షకులుగా, న్యాయాధిపతులుగా దేవుడు కొంతమంది నియమించాడు. అయితే సర్వలోకములో ఉన్న ప్రజలందరినీ రక్షించడానికి మాత్రం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి చేత నియమించబడ్డారు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మనమంతా ఎవరి ప్రజలము? ఆయన ప్రజలం. చాలా మంది తెలియక ఒక్కొక్క కులానికి ఒక్కొక్క దేవుడు దేవతలను పెట్టుకొని మేము ఫలాని ప్రజలం అనుకుంటున్నారు. పాపం తెలియదు. కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, జాతికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు లేడు. దేవుడు ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక్కడే. ఎప్పుడైనా ఎవరైనా ఒక పిల్లోని అడగండి, బాబు మీ నాయన పేరు ఏం పేరు అంటే 10 మంది పేర్లు చెప్తాడా? అలాగనే బాబు మీ అమ్మ పేరు చెప్పురా అంటే 10 మంది అమ్మగారి పేర్లు చెప్తాడా? ఒక్కడే నాన్న పేరు చెప్తాడు, ఒక్కడే అమ్మ పేరు చెప్తాడు. 10 మంది పేర్లు చెప్పరు ఎప్పుడు కూడా. అలాగనే దేవుడు ఒక్కడే. మనమంతా ఆయన ప్రజలం. మనల్ని మనమే కలగజేసుకోలేదు, మనల్ని కలగజేసిన వాడు ఆయనే. అందుకే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడానికి భూమి మీద శరీరాన్ని ధరించుకుని ఆయన జన్మించాడు.
ఈ లోకములో ప్రతి ఒక్కరి జన్మలో స్త్రీ పురుషులు కారకులుగా ఉన్నారు. అయితే పురుషునికి సంబంధం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన వాడు ఒకే ఒకడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన కర్మలో పాపము లేదు. జన్మ కర్మ పాపము లేనివాడు భూమి మీద ఒకే ఒకడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు. 3.5 సంవత్సరాలు ఆయన గొప్ప పరిచయం చేశాడు. కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, మూగవారికి నోరిచ్చాడు, చెవిటి వారికి వినికిడిచ్చాడు, చాంద్ర రోగులను బాగు చేశాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు, 1000 మందికి ఆహారం పెట్టాడు, తన మహిమను కనపరిచాడు. అయితే అద్భుతాల ద్వారా మానవునికి పాప క్షమాపణ లేదు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ. సర్వలోక పాప పరిహారో రక్తపోక్షణం ఆవశ్యకం, తద్రక్తే పరమాత్మే పుణ్యదాన బలియాగం అన్నాడు. అంటే ఈ సర్వలోకములో ఉన్న మానవాళి పాపాలు పరిహరించబడాలంటే పరమాత్ముడైన దేవుడు తన పవిత్ర రక్తాన్ని చెందించాలి. ఆ పరమాత్ముడైన దేవుడే యేసుక్రీస్తు. నీవు నేను చేసిన పాపానికి నీవు నేను శిక్ష అనుభవించవలసి ఉండగా నీ స్థానంలో, నా స్థానంలో, నీకు బదులుగా, నాకు బదులుగా, సర్వలోక మానవాళికి బదులుగా ఆయన శిక్ష అనుభవించడానికి ఇష్టపడ్డాడు. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన భరించాడు. భూమికి ఆకాశానికి మధ్య స్థలములో శాపగ్రస్తమైన శిలువలో నీవు నా పాప శాపాన్ని ఆయన భరించాడు, మన కోసం మరణించాడు, మన కోసం సమాధి చేయబడ్డాడు, మన కోసమే 3వ దినాన తిరిగి లేచాడు. లేచినాడు రా యేసు, సమాధిని గెలిచినాడు రా యేసు. ఆ యేసు ప్రభు దగ్గర మన పాపములు ఎప్పుడైతే ఒప్పుకుంటామో, మన పాపముల కొరకు క్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని హృదయంలో విశ్వసించి మన పాపాలు ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు ప్రభు మన పాపాలను క్షమిస్తాడు. మొదటి ఆదాము ద్వారా పోగొట్టుకొని నా మహిమను కడపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మళ్ళీ మనకిస్తాడు. మనకు తండ్రితో సహవాసం ఇస్తాడు, తండ్రితో సమాధానం ఇస్తాడు, పాపులను పరిశుద్ధులుగా చేస్తాడు, అపరాధులను నిరపరాధులుగా చేస్తాడు, దోషులను నిర్దోషులుగా చేస్తాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు పోగొట్టుకున్నవన్నీ కూడా వారికి నియమించబడిన రక్షకుల చేత ఏ విధంగా వారు పొందారో పాపాత్ములమైన మనము మొదటి ఆదాము ద్వారా పోగొట్టుకున్నవన్నీ కూడా క్రీస్తులో మళ్ళీ మనం పొందుతాం. పోగొట్టుకున్నవి పొందడానికే ఆనాడు ఇశ్రాయేళ్ల కోసము దేవుడు న్యాయాధిపతులు నియమించాడు. ఈనాడు నీవు కూడా ఆ పోగొట్టుకున్న ఆ పరలోకాన్ని తిరిగి పొందడానికే నీ కోసం నా కోసం క్రీస్తు ప్రభు నియమించబడ్డాడు. నువ్వు పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందాలంటే ఒకటే మార్గం. ఆనాడు ఇశ్రాయేలీయులు పోగొట్టుకున్న వాటిని సంపాదించుకోవాలంటే వారికి ఒకటే మార్గం, వారికి ఆనాడు నియమించబడిన రక్షకులే దిక్కు. ఈనాడు కూడా పాప క్షమాపణ పొందాలంటే ఎవరి దిక్కు? యేసు ప్రభువే. నరకం తప్పించుకోవాలంటే ఎవరి దిక్కు? యేసు ప్రభువే. పరలోకం చేరాలంటే ఎవరి దిక్కు? యేసు ప్రభువే. ఇక ఏ దిక్కు లేదు మనకు. ఒక స్థలములో ఇలాగే ఒక దైవ సేవకుడు సువార్త ప్రకటిస్తున్నాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప పరలోకానికి ఎవరు రాలేరు అని ప్రభు అయిన యేసు చెప్పుతున్నాడు. కాబట్టి పాప క్షమాపణకు మార్గం ఆయనే, పరలోకానికి మార్గం ఆయనే, నరకం తప్పించుకోవడానికి మార్గం ఆయనే. అంటే ఒక ఆయన వచ్చాడు, ఏంది నువ్వు చెప్తా ఉన్నావే ఆపో అన్నాడు. చెప్పండి అన్నాడు. నేనే 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 అనే మాట యేసుప్రభు చెప్తున్నాడు. మా వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, 3 కోటి మంది ఉన్నారు, నేనే అని ఎవరు చెప్పరు మా వాళ్ళు. మీ యేసుప్రభుకు చాలా గర్వమయ్యా,
నేను కూడా అని చెప్పమని చెప్పు, నేనేం చెప్తే నేను ఒప్పుకోను అని వచ్చి గొడవ పెట్టుకున్నాడు. అప్పుడు ఆ దైవ సేవకుడు అన్నాడు, అయ్యా ఈ గ్రామానికి సర్పంచ్ గారు ఎవరండి అన్నాడు. నేనే సర్పంచ్ అన్నాడు ఆయన. అంటే మాట్లాడుతున్నది ఎవరు, అడ్డగించింది ఎవరంటే సర్పంచ్ ఆయనే. నేనే సర్పంచ్ అంటానే, మా ఊర్లో నేనే సర్పంచ్ అని ఎవరు కూడా అన్నారయ్యా, నేను కూడా సర్పంచ్, అందరిలో కలిసి నేను కూడా ఒక సర్పంచ్ అంటాడు. నీకు కూడా చాలా గర్వం ఉంది. నన్ను ఓట్లు వేసుకొని గెలిపించుకున్నారు, నేనే సర్పంచ్. నన్ను ఓట్లు వేసి ఏం చేశారు ఈ ప్రజలు, గెలిపించుకున్నారు కాబట్టి నేనే సర్పంచ్ అంటున్నాడు. నీకు కూడా గర్వం ఉంది, నేనే ఎందుకు? నీకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి నేనే సర్పంచ్ అంటున్నావు. గ్రామానికి ఒక్కడ సర్పంచ్ ఉంటారు, నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటారు, రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, దేశానికి ఒక ప్రధానమంత్రి ఉంటాడు. అంతే, ఒకరే. దేవుడు కూడా ఒక్కడే. దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసు ప్రభు. నేనేది గర్వంతో కూడిన మాట కాదు, వాస్తవంతో కూడిన మాట. ఇది వాస్తవంతో కూడిన మాట. మీరు వాస్తవాలు గ్రహించాలి. మరి ప్రపంచంలో ఎవరైనా సరే పాప క్షమాపణకు నేను మార్గం అని చెప్పారా? నరకం తప్పించుకోవడానికి నేనే మార్గం అని చెప్పాడా? పరలోకం చేరడానికి నేనే మార్గం అని మిగతా వాళ్ళు ఎందుకు నేనే అని చెప్పలేకపోయారు? కాదు కాబట్టి వాళ్ళు చెప్పలేరు. కాబట్టి ఆదాము ద్వారా మనం పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందడానికి యేసు ప్రభువే మనకు దిక్కు. ఈ రాత్రి నా ప్రియ సహోదరుడా, సహోదరు, నీ జీవితంలో నువ్వేం పోగొట్టుకున్నావు? నువ్వు పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందాలంటే నువ్వేం చేయాలి? ప్రభు దగ్గరికి రావాలి. దావీదు కూడా సమస్తమును పోగొట్టుకున్నాడు, సమస్తాన్ని తిరిగి మళ్ళా పొందాడు. ఈ రాత్రి వేళ నీ జీవితంలో నువ్వు విశ్వాసివై ఉండి ఏం పోగొట్టుకున్నావు? విశ్వాసివై ఉండి పరిచర్య పోగొట్టుకున్నావా? నీ జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకున్నావా? ఏశావు వలె, సౌలు వలె నీ రాజ్య అధికారాన్ని పోగొట్టుకున్నావా? గెహాజీ వలె ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావా? ఆదాము వలె నువ్వు మహిమను పోగొట్టుకున్నావా? విశ్వాసి తన జీవితంలో ఏం పోగొట్టుకున్నా ప్రభు దగ్గరికి వస్తే దాన్ని పొందుతాడు. ఒక పాపి తను ఏం పోగొట్టుకున్నా ప్రభు దగ్గరికి వస్తే దాన్ని పొందుతాడు. నీ జీవితంలో ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో దాన్ని పొందడానికే యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ వచ్చి నీ దోషాలను ఒప్పుకోవాలంతే. నువ్వు చేయాల్సింది ఏంటి? నీ దోషము నువ్వు ఒప్పుకోవాలి. ఒకే ఒక వచనం చదివి నేను ముగిస్తున్నా. నీ దోషం ఒప్పుకుంటే చాలు, నువ్వు తిరిగి పొందుతావు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని. ఆదాము ఏం చేశాడంట? దోషాన్ని దాచిపెట్టుకున్నాడంట. ఆదాము వలె నువ్వు దోషాన్ని దాచిపెట్టుకుంటే నువ్వు పొందలేవు. దావీదేమన్నాడు? నా దోషమును నేను కప్పుకొనక ఒప్పుకుంటేనే. నువ్వు ఒప్పుకుంటే పొందుతావు. అందుకే దావీదు ఒప్పుకున్నాడు కాబట్టి పొందాడు పోగొట్టుకున్నవి. ఆదాము ఒప్పుకోలేదు కాబట్టి దాచిపెట్టుకున్నాడు. ఆదామా నువ్వు ఎందుకు తిన్నావు అంటే ఏమంటాడు? ఇదిగో నీవు నాకు ఇచ్చిన ఈ శ్రీ ఇస్తే తిన్నాను, నేనంత తినేవాడి కాదు ప్రభువా. ఏమనుకుంటున్నావు? ఏమ్మా నువ్వెందుకు తిన్నావు? ఆయనకి ఎందుకు ఇచ్చావు? ప్రభువా నేను కూడా అట్లా తినేదాన్ని కాదు ప్రభువా. నా భర్తకు చెప్పినా ఒకటే, నాకు చెప్పినా ఒకటే ప్రభువా. ఆ సర్పం నన్ను మోసపుస్తే నేను తిన్నాను ప్రభువా, అంతేగాని నా మటుకు నేను తినలేదు. వాళ్ళ దోషాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? కప్పుకుంటున్నారు.
కొన్నిసార్లు మనము దోషులమని తెలిసి కూడా మన దోషాన్ని మనం ఒప్పుకోకుండా ఒకరి మీద ఒకరు వేసుకుంటాం. ఆదాము మీద, ఆదాము హవ మీద వేస్తే హవ సర్పం మీద. వారి దోషమును వారు ఏం చేశారంటే దాచిపెట్టుకున్నారు, ఒప్పుకోలేదు. కొంతమంది ఎందుకు ఒప్పుకోకుండా దాచిపెట్టుకుంటారంటే మహాసమూహమునకు భయపడి, ఈ ఊరోళ్ళంతా ఏమన్నా అనుకుంటారేమని భయపడతారంట. యేసు ప్రభువుని నమ్ముకుంటే, పాపాలు ఒప్పుకుంటే, ఏరా కులం మారినావా, మతం మారినావా, తక్కువలలో చేరినావా అని భయపడతారని కొంతమంది దాచిపెట్టుకుంటారంట. తర్వాత కుటుంబముల తిరస్కారమునకు జడిసి నన్నేమన్నా ఊర్లో నుంచి వెళ్ళేస్తారేమో మా బంధువులంతా అని భయపడి కొంతమంది దాచిపెట్టుకుంటారంట. అందుకే నేను మౌనంగా నుండి ద్వారము దాటి బయటికి వెళ్ళక, అందుకే కొంతమంది ఇళ్లలో నుంచే వింటుంటారు కానీ బయటికి రారు, రహస్యంగా ఉంటారు. బయటకు వస్తే ఏమనుకుంటారు, మమ్మల్ని కులం తక్కువ అనుకుంటారేమో అని కొంతమంది ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉంటారు, వాళ్ళ పాపాన్ని ఒప్పుకోకుండా. అందుకే రొమ్ములో నా పాపమును కప్పుకున్న ఎడల, పాపాన్ని ఎక్కడ పెట్టుకుంటారు, ఇక్కడే పెట్టుకుంటారు, ఇక్కడే దాచిపెట్టుకుంటారు. రొమ్ములో నా పాపాన్ని కప్పుకున్న ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారణ. కొంతమంది పాపాలు ఒప్పుకొని వాళ్ళంతా వేషధారులు అయిపోతున్నారు. వాళ్ళ గురించి ప్రభు ఏమన్నారంటే, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పరలోకానికి వెళ్ళరు, వెళ్ళే వారిని వెళ్ళలేరు. వేషధారణతో ఎక్కడికి వెళ్ళలేరు, పరలోకానికి వెళ్ళలేరు. ఈ రాత్రి వేళ దేవుడు వేషులనైనా క్షమిస్తాడు కానీ వేషధారులుగా ఉంటే క్షమాపణ లేదు. నీ పాపాన్ని నువ్వు కప్పుకుంటున్నావంటే ఒప్పుకోకుండా నువ్వు వేషధారి. నీ పాపాన్ని నువ్వు కప్పుకుంటే వేషధారి అయిపోతావు, పరలోకం పోగొట్టుకుంటావు. ఆదామానాడు పాపాన్ని ఒప్పుకోకనే పోగొట్టుకున్నాడు దేవుని సన్నిధిని. ఈనాడు నువ్వు కూడా ఒప్పుకోకపోతే నువ్వు పోగొట్టుకుంటావు పరలోకాన్ని. ఈ రాత్రి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జిల్లాల నా ఇంతకు రండి, ప్రభు పిలుస్తున్నాడు, రండి అన్నాడు. ఆదాము కప్పుకున్నట్టుగా దాచిపెట్టుకొని పరలోకాన్ని పోగొట్టుకుంటావు వేషధారిగా ఉండి. దావీదు వలె తన పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకొని క్షమాపణ పొందే దావీదు వలె ఒప్పుకొని క్షమాపణ పొందుకుంటావా, పరలోకం పొందుకుంటావా? ఆలోచన చేయి. పోగొట్టుకున్న వాటిని పొందాలంటే దోషాన్ని ఒప్పుకోవలసిందే. ఈ మాటలు చెప్తున్న నేను కూడా ఒక పెద్ద దోషిని. చదువుకుంటున్న దినాల్లోని అన్ని రకాలైన దోషాలు చేసిన వాడిని. సిగరెట్లు బాగా తాగేవాడిని, పాన్ పొరాకులు బాగా నమిలేవాడిని, బ్రాందీ విస్కీ తాగేవాడిని, నా బెల్ట్ దగ్గర ఎప్పుడో కత్తి పెట్టుకొని తిరిగేవాడిని, స్టూడెంట్ లీడర్గా ఉండేవాడిని. నాకు చదువు చెప్పిన ప్రిన్సిపల్ని కొట్టడానికి వెళ్ళి కాలేజీ నుండి సస్పెండ్ అయిన వాడిని, ఒక రాడికల్స్ కేసులో అరెస్ట్ అయిన వాడిని. ఇక అనేక రకాలైన దోషాలు చేస్తూ జీవితంలో నెమ్మది లేక, శాంతి లేక, సంతోషం లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవాడిని. అయితే ఇలాగనే నేను కూడా సువార్త విన్నాను. అంతవరకు నేను ఒక వేషధారిగా నా పాపాలు కప్పుకుంటా దాచిపెట్టుకుంటా వచ్చిన వాడిని. ఎప్పుడైతే నా పాపాలు నాకు అర్థమైనాయో, ఇక ఆలస్యం చేయకుండా నా పాపాన్ని నేను కప్పుకోకుండా దాచుకోకుండా ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకున్నా. యేసు ప్రభు, నేను పాపినయ్యా, నీకే విరోధంగా నేను పాపం చేశాను, నా పాపములన్నిటినీ క్షమించమని ఒక చిన్న ప్రార్థన చేశాను. ఒక చిన్న ప్రార్థన అంతే.
హృదయపూర్వకంగా ప్రభు నా పాపాలన్నీ క్షమించాడు, నా హృదయంలో శాంతినిచ్చాడు, నన్ను నరకం తప్పి